కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. అంతఃశత్రు. రచన జీకేఎస్ రాజా. పెళ్లి చూపుల కోసం సెలవు పెట్టక తప్పలేదు నాకు. పెళ్లి ఇష్టం లేదని కాదు, కానీ ఇంకా దానిపై సరైన అభిప్రాయం ఏర్పరచుకోలేదు. అవగాహన లేకపోవడమో, నాకై నేను చెప్పలేకపోవడమో, కొంత సిగ్గు మొహమాటం వల్లనో పెళ్లి గురించిన ప్రసక్తి అమ్మ తెచ్చినప్పుడల్లా ఇప్పుడు కాదులేమ్మా అని నెట్టుకుంటూ వచ్చేస్తున్నాను. ట్రైనింగ్ అని, పని చేస్తున్న ప్రదేశం అనుకూలం కాదని వంకలు పెట్టుకుంటూ గడిపాను. అయినా నాకిప్పుడెంత వయసని? మొన్ననే 24 ఏళ్ళయ్యాయి. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని మా వాళ్ళ ఆందోళన. ప్రస్తుతం కాశ్మీర్ ప్రాంతంలో పనిచేస్తున్న నేను అతి కష్టం మీద 10 రోజులు సెలవు సంపాదించి ఊరికి బయలుదేరాను. ఇంజనీరింగ్ పూర్తి చేశాక నేను మిలిటరీలోకి వెళ్ళటం అమ్మకు నాన్నకు అస్సలు ఇష్టం లేదు. అమ్మ మరీ గొడవ చేసేసింది. కావాలంటే ఇంకా పై చదువులు చదువు, లేదా వేరే ఉద్యోగం ఏదైనా చూసుకో, అంతేకాని ఈ దినదిన గండం మిలిటరీలో వద్దురా నాయనా అని అమ్మంటే, అమ్మ మిలిటరీ అంటే యుద్ధమేనా? పైగా నేను ఇంజనీర్ను కదా, నేనెక్కడో సురక్షితమైన చోటే పని చేస్తానమ్మా, నా మాట నమ్ము అని నమ్మబలికాను. చాలా బతిమాలాను. నాకు ఎలాగైనా మిలిటరీ ఉద్యోగం చెయ్యాలన్న కోరిక బలంగా ఉండటంతో మొత్తం మీద ఒప్పించే సాధించాను. ఈరోజు అమ్మ నా కోసం ఎంత ఎదురు చూస్తూ ఉంటుందో ఊహించగలను. 2 రోజుల ప్రయాణం తర్వాత మా ఊరు చేరాను. దారి పొడుగునా పచ్చని పొలాలు. అప్పుడే పొలం పళ్లకు జట్లు జట్లుగా వెళుతున్న కూలీలు, పశువుల్ని మేపడానికి గుంపులుగా బయలుదేరిన పిల్లగాళ్ళు. భలే ముచ్చటగా ఉంది పల్లెల దృశ్యం. ఈ పల్లెటూళ్ళ అందాల ముందు కాశ్మీర్ దిగదుడిపే. ఎంతైనా మా ఊరు కదా. ఇంటికి చేరేటప్పటికీ ఎదురు చూస్తున్న అమ్మ హడావుడికి అంతే లేదు. ముందు పెద్ద గ్లాసుడు పాలిచ్చి స్నానం చేయమని తొందర పెట్టేసింది. దగ్గరుండి ఒళ్లంతా మీగడ రాయించి నలుగు పెట్టించి కుంకుడుకాయలతో తలంటు పోయిచ్చింది. మా మంగలి వెంకటస్వామితో తడితలకు ఒకటి, వంటికి మరోటి తువ్వాళ్లతో ఎంత వద్దన్నా నా ఒళ్లంతా తుడిపిచ్చింది. పొయ్యికి దగ్గరలోనే పీట వేసి కూర్చోపెట్టి పలహారంలోకి కుడుములు, గారెలు, ఇంకా పిండి అట్టు వేసి బలవంతంగా తినిపించేసింది. అమ్మ అనురాగానికి కరిగిపోయాను. కళ్ళు చెమ్మగిల్లాయి. తలొంచుకున్నాను. అట్టు వేస్తున్నదల్లా ఇటు తిరిగిన అమ్మ కంగారు పడిపోయి ఒక్క ఉదుటన లేచి నన్ను పట్టుకుని వణికే కంఠంతో, ఏమిరా నాయనా కళ్ళు తడి చేసుకుంటున్నావు? అక్కడ నీకు తిండి సౌకర్యం కుదరడం లేదా ఏమిటి? వెర్రినాగన్నా, ఎలా చిక్కిపోయావురా? మరేమీ ఇబ్బంది లేదు కదా అక్కడ? అలా అయితే ఉద్యోగం వదిలేసి చక్కా వచ్చాయి. ఇక్కడ మాత్రం రాజాలాగా బతకలేకనా? అంది కంగారుగా. అదేం లేదమ్మా, అక్కడ చాలా బాగుంటుంది. అది సరే, నాన్న ఎన్నింటికి వస్తారు అని మాట మార్చేశాను. నువ్వు కాస్త కాఫీ పుచ్చుకొని నిద్రపో. ఎంత ప్రయాణం చేసి వచ్చావో. అవును, కాఫీయేనా, టీ తాగుతావా? అడిగింది అమ్మ. మా ఇంట్లో కాఫీ అలవాటు లేదు. నా కోసమని తెప్పించి ఉంచిందేమో. అమ్మా, నువ్వు ముందు టిఫిన్ తిను, తర్వాత ఇద్దరం కాఫీ తాగుదాం. నువ్వు ముందు కుడుములు తింటూ ఉండు అంటూ నేనే వేస్తాను నీకు అంటూ అమ్మను భుజం పట్టుకులేపాను పొయ్యి దగ్గర నుండి. ఓ, నువ్వు అట్టు వేయడమేంట్రా, మగబిడ్డవి అయినా నేనేవీ తినను, కానీ కాఫీ కలిపిస్తానుండు అంది అమ్మ. నేను ఊరుకోకుండా అమ్మను పీట మీద కూర్చోబెట్టి ఒక అట్టు వేయించి అమ్మ ప్లేట్లో వేశాను. నాకు ముక్క తినిపించి, ఎంత దూరగా వేశావురా అట్టు, ఎవరికి రాసి పెట్టి ఉందో కానీ నీకొచ్చే పెళ్ళాం సుఖపడుతుందిరా నాయనా అంటూ మధ్య మధ్యలో కళ్ళు కొంగుతో ఒత్తుకుంటూ మహదానందంగా తింటుంది అమ్మ. మరో అట్టు వేశాను. అమ్మ వద్దని ఎంత మొత్తుకుంటున్నా, అది సరే, అసలు సంగతి చెప్పని. ఇప్పుడు నువ్వు చూడబోయే సంబంధం సుబ్బారాయుడు గారని, మనకంటే కాస్త మూతుబరి అంట. మీ నాన్న ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ అయితే అక్కడ ఆయన మండలానికి ప్రెసిడెంట్ అట.
అవన్నీ నాకెందుకు కానీ పిల్ల చక్కని చుక్కంటరా, సుగుణాల రాసి అట, మనకు బాగా కావాల్సిన ఆవిడ సత్యవతి అమ్మగారు అని ఆ ఊరు ఆవిడ చెప్పింది. ఆవిడకు ఆ పిల్ల బాగా అలవాటట. అలాంటి మంచి పిల్ల దొరికి నా బంగారు కొండను సుఖపెట్టేదైతే నాకీ జన్మలో ఇంకేం కావాలి? నాన్నకు బాగా మోసుగా ఉంది ఈ సంబంధం కలుపుకోవాలని. ఆ రాజకీయాల్లో కూడా ఇంకో మెట్టు ఎక్కినట్టవుతుందని కాబోలు. అయినా నీకు నచ్చాలి కదా అని ఆగి నా మొహం వంక చూసింది అమ్మ. అది సరే అమ్మా, అక్క రేపు రావడం ఏంటి? ఇవాళ్లే వచ్చి ఉండవచ్చు కదా అన్నాను మాట మారుస్తూ. రేపీ పాటికి ఇక్కడ ఉంటుందిరా. దానికి మాత్రం నిన్ను చూడాలని ఎంత ఆత్రంగా ఉందని ఇంకాసేపట్లో ఫోన్ చేసేస్తుంది చూడు అంది అమ్మ గిన్నెల మూతలు పెట్టి సర్దుకుంటూ. ఎలా ఉందమ్మా అక్క? పిల్లల్ని తీసుకొస్తుంది కదా, బావ కూడా వస్తే ఎంత బావుణ్ణు కదా అమ్మా అన్నాను. ఓనాడు మా పంతులు గారు చెప్పిన టైంకే బయలుదేరదీశారు నాన్న. మేము నలుగురం కాక మా దూర బంధువు రాఘవ మామయ్యతో బయలుదేరాం. నేను కారు నడుపుతానంటే అమ్మా నాన్న సస్సేమీ రావద్దు అన్నారు. పెళ్లి కొడుకు హోదాకి భంగమంట. డ్రైవర్తో కలిసి ఇరుగ్గా సర్దుకున్నాం అంబాసిడర్ కారులో. గంటన్నరలో పెళ్లి కూతురి ఇంట్లో చేరాం. పట్నం కాదు కానీ పెద్ద ఊరు, మండల కేంద్రం. మర్యాదలు పలకరింపులు అయ్యాక హాల్లో కూర్చున్నాం. అక్కడ అన్ని పళ్ళు పలహారాలు పెట్టారు. కానీ ఎవ్వరూ ముట్టుకోలేదు. వాళ్ళు మొహమాట పెట్టలేదు. కతికితే అతకదట. నాకు ముందే చెప్పి పెట్టింది మా అక్క. అమ్మాయి తల్లి మా అక్కను లోపలికి పిలుచుకెళ్ళి పెళ్లి కూతుర్ని వెంట పెట్టుకొచ్చారు. మరో ఇద్దరు అమ్మాయిలు, కొందరు ముత్తైదువులు గుమ్మాల్లో నుండే నవ్వులాడుకుంటూ గుసగుసలాడుతూ చూస్తున్నారు. అమ్మాయి పేరు చంద్రిక అట. ఆమెతోనే చెప్పించారు. అందరికీ నచ్చినట్టే ఉంది. అక్కడ ఉన్న అందరూ ఇంక పెళ్ళే తరువాయి అన్నంత ధీమాగా ఉన్నట్టు కనిపించారు. అమ్మాయి తండ్రి, అమ్మాయి నచ్చిందా బాబు, ఏమన్నా అడగాలా అన్నారు కొంచెం గంభీరంగానే. అబ్బే ఏమీ అక్కర్లేదండి అన్నాను కంగారుగా. సరే, మిలిటరీ అంట కదా, ఏమిటి పని బాబు ఆయనే అడిగారు మళ్ళీ. అప్పటి వరకు అమ్మాయిని కళ్ళారా చూసుకుంటూ అమ్మాయి తల్లితో ఏవో చెప్పేస్తున్న మా అమ్మ ఉలిక్కి పడినట్టు ఒక్కసారి కలగజేసుకొని, అన్నయ్య గారు, అబ్బాయి మిలిటరీలో అన్నమాటే కానీ వాడు ఇంజనీర్ కదా, యుద్ధాలకి వాటికి అస్సలు సంబంధమే లేని ఉద్యోగం. సరిహద్దు దగ్గర కూడా వెళ్లే పని ఏమీ ఉండదు వాడికి అంది. అందరూ మొహాలు చూసుకుంటున్నారు. నాకు ఏం మాట్లాడాలో అయోమయం అయిపోయింది. సుబ్బారాయుడు గారు కొంచెం నుదురు ముడేసి, అంతేనా అబ్బాయ్ అన్నారు నా వంక చూస్తూ. నేను కొంచెం సర్దు కూర్చొని, కాదండి, మా అమ్మకు నా ఉద్యోగం గురించి అంత అవగాహన లేదండి. నేను చేస్తున్నది ఇంజనీర్గానే అయినా యుద్ధాలకు దగ్గరలో పని చెయ్యవలసి వస్తుంది. సరిహద్దుల్లో ఉండటం కూడా ఉద్యోగంలో భాగమే. అయినంత మాత్రాన మాకు భద్రత లేకపోవడం ఏమీ ఉండదు. అందరికీ ఉండే అభద్రత పరిస్థితే మాకు ఉంటుంది అని ఆగాను. అందరూ నిశ్శబ్దమైపోయారు. అప్పటి వరకు తల వంచుకొని అమ్మ అక్క అడిగిన వాటికి మెల్లగా సమాధానాలు చెప్తున్న పెళ్లి కూతురు నేను మాట్లాడుతున్నంతసేపు కళ్ళెత్తి తదేకంగా నా వంకే చూస్తూ ఉంది. ఆమెను క్రమంగా ఏదో భయం ఆవహించినట్టు అయ్యింది. ఆ గంభీర వాతావరణంలోంచి ఎలా తేలిక పడాలా అని అందరికీ ఉన్నట్టే ఉంది. సుబ్బారాయుడు గారే కలగజేసుకొని నాన్న వంక తిరిగి, భోజనాలు చేసి వెళితే బాగుండును. ఆయన పెద్దలు చెప్పిన మాట ఒకటుంది కదండి, పట్టించుకోవాలండి. అబ్బాయి ఎప్పటి వరకు ఉంటాడు? ఇంకా మా కుటుంబ పెద్దలతో చెప్పలేదు. వాళ్లకు చెప్పి అప్పుడు ఏ సంగతి కబురు చేస్తాం. ఏమంటారు? నాన్న అమ్మ కూడా కలవరపడుతూ, అలాగే మరి, పెద్దలకు చెప్పండి, అప్పటి వరకు ఎదురు చూస్తాం, ఇంకా సెలవా మరి అని లేచారు.
చంద్రికకు ఇది అనుకోని పరిణామమేమో. అలాగే కూర్చుండిపోయింది. అందరూ లేచిన. ఆమె వణుకుతున్న చేతులు నలుపుకుంటుంది తల వంచుకొని. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళవే అన్నారు సుబ్బారాయుడు గారు ఒకంత విసుగు ధ్వనిస్తున్న కంఠంతో. ఇంటికి తిరిగొచ్చాక అమ్మ బాధపడింది. అక్క నిర్లిప్తంగా తన ఊరికి ప్రయాణమైంది. నాన్న రుసరుసలాడారు. ప్రత్యేకంగా ఉద్యోగం సంగతి నేను ఎందుకు అలా చెప్పానని వాళ్లకు కోపము, బాధ. నాకంత ఇష్టమైన సొంత ఊరిలో, సొంత ఇంటిలో అమ్మ దగ్గర మరో 4 రోజులు సెలవు గడపటం కష్టమైంది. కాశ్మీర్కు బయలుదేరుతూ అమ్మకు చెప్పాను. అమ్మా, ఉన్న విషయం దాచి పెళ్లి చేసుకోవడం ఏమంత మంచిది కాదని నీకు తెలియదా? అయినా నా ఉద్యోగంలో నాకున్న భద్రత గురించి వాళ్లకు అనుమానాలుంటే ఆ సంబంధం మాట మర్చిపోవడం మంచిది. నువ్వు నా పెళ్లి గురించి బాధపడకు. నాకు ప్రాణమైన ఉద్యోగం వల్లే నాకు ప్రాణహాని ఉంటుందన్న తప్పుడు భావన, భయము నీకు లేకపోతే నాకు అంతే చాలమ్మా. నచ్చిన పిల్ల రాకపోయినా వచ్చిన పిల్ల నచ్చొచ్చు కదమ్మా. ఈ విషయంలో నీ కర్మ సిద్ధాంతాన్ని నమ్ము. నాకు కాస్తంత ఊరట. నా కోసం నువ్వు ఎంతో ఇష్టంగా చేసి డబ్బాల్లో పెట్టిన సున్నుండలు, జంతికలు, పాలకోవ బిళ్ళలు నాకేవీ రుచించవు అమ్మా. నువ్వు నవ్వుతూ మనస్ఫూర్తిగా సాగనంపకపోతే ఇంకా నాకు గొంతు పెగల్లేదు. తల వంచుకున్నాను. అమ్మ అమాంతం కౌగలించుకొని వీపు నిమిరి ముద్దులు పెట్టేసి కన్నీళ్లతోటే నవ్వుతూ సాగనంపింది. మళ్ళీ నా ఉద్యోగంలో పడిపోయాను. అమ్మ ఓ రోజు ఫోన్లో చంద్రిక సంగతి ఎత్తింది. సుబ్బారాయుడు గారు మళ్ళీ ప్రస్తావన తేకపోయినా ఆ పిల్ల మనింటి కోడలైతే బాగుండేది అందిరా సత్యవతి గారు. అంతకుముందు నీకు చెప్పాను చూడు, ఆ ఊరావిడ. ఆవిడ చెప్పిందిరా అంది ఆశగా. పెద్దవాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం ఏం చేస్తాంలేమ్మా, ఇంకా మర్చిపో అని సరిపెట్టాను అమ్మని. తీరిక చేసుకుని అమ్మకు ఉత్తరం రాశాను. వారం వారం ఫోన్లో మాట్లాడుతున్నా కూడా ఉత్తరం అందుకున్నాక పొంగిపోయి ఫోన్ చేసింది అమ్మ. ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడినా అమ్మకు తనివి తీరదట. కానీ ఒక ఉత్తరం 100 సార్లు చదువుకున్నానని చెప్పింది. ఎంతటి శక్తి ఉంది చేతి వ్రాతలో. అప్పటి నుండి నెలకొక్కటైనా అమ్మకు ఉత్తరం రాయాలని నిశ్చయించుకున్నాను. నేను ఆఫీస్లో ఉన్న వేళ మా ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చిందని కబురొచ్చింది. ఇలాంటి వేళలో ఎప్పుడూ మా వాళ్ళు చెయ్యరే అనుకుంటూ గాబరాగా టెలిఫోన్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ అందుకున్నాను. అవతల నాన్న కంఠం. సుబ్బారాయుడు గారిని రాత్రి ఎవరో చంపేశారా, హత్య. నేనెక్కడికే వెళుతున్నాను. ఇదిగో అమ్మ వివరాలు చెప్తుంది. నేను మండ్రపాడిపోయాను. అంతలో అమ్మ గొంతు చాలా భయంగాను కంగారుగాను, ఘోరం జరిగిపోయిందిరా నాయనా అంటూ వెక్కుతూ ఆయాసపడుతుంది. అమ్మా, నువ్వు కాస్త నెమ్మదించు, మెల్లగా చెప్పమ్మా అన్నాను. అమ్మకు ఏమన్నా తేడా వస్తుందేమోనన్న భయంతో. ఏవో మూటా తగాదాలంట, పాత కక్షలు. ఆ పాడు రాజకీయాలు మనకొద్దు అంటే మీ నాన్న వినరు. నాకేమీ పాలు పోవడం లేదురా నాయనా. గుండెల్లో అంతా ఒకటే గాబరాగా ఉందిరా. నువ్వు ఇలాంటి సమయంలో ఇక్కడ ఉంటే బావుండేది. మనసు పీకుతుందిరా అంటూ ఆయాసపడుతూ ఆగింది. అమ్మా, నేను రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను. అయిపోయిన దాన్ని మనమెవ్వరం ఏమీ చెయ్యలేం కదా. నీ ఆరోగ్యం జాగ్రత్త. అక్కను రమ్మను. 4 రోజులు ఇక్కడే ఉండమను. నాన్నను జాగ్రత్తగా ఉండమని చెప్పు. నేను రాత్రికే ఫోన్ చేస్తానులే. కంగారు పడకమ్మా, నేను తొందరగానే వస్తాను అంటూ పెట్టేశాను. 2 రోజుల తర్వాత వెళ్ళాలా వద్దా అన్న సంకోచంలో ఉండి ఇంటికి ఫోన్ చేశాను. అమ్మతో మాట్లాడాను. అప్పటికి సుబ్బారాయుడు గారి హత్య జరిగి 5 రోజులయ్యింది. నాన్న ఇంట్లో లేరు. పొద్దున్నే వెళ్ళిపోయి రాత్రి వరకు సుబ్బారాయుడు గారి ఊళ్ళోనే ఉంటున్నారట. అక్కడి రాజకీయాలు, గ్రూపులు, తగాదాలు, కోర్టులు, పోలీసులు ఇవే విషయాలతో ఉక్కిరి బిక్కిరిగా ఉంటున్నారట. ఇవన్నీ చెప్పి, అమ్మ నువ్వు శ్రద్ధగా ఒక విషయం వినాలిరా నాయనా.
ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వొక్కసారి 4 రోజులు సెలవు పెట్టుకొని వారి పెద్ద కర్మ నాటికి రావాలి. ఆ అమ్మాయి చాలా ఢీలా పడిపోయిందిరా. నేను ఆ చావు రోజున వెళ్ళడమే. నన్ను పట్టుకొని వదల్లేదు చంద్రిక. ఏకధారగా ఏడుస్తూనే ఉంది. తర్వాత కూడా ఈ 4 రోజుల నుంచి తిండి నిద్ర లేకుండా కుమిలిపోతుందంట. వాళ్ళమ్మగారికి భర్త పోయిన దుఃఖం కంటే ఈ పిల్ల శోకాన్నే తట్టుకోలేకపోతున్నారట. సత్యవతి అమ్మగారు రోజు నాకు ఫోన్ చేస్తున్నారు, అక్కడి సంగతులన్నీ చెప్తూ. చంద్రిక నీతో ఒక్కసారి మాట్లాడాలి అంటుంది అంటారా నాయనా? అర్థం చేసుకోలేని వాళ్లకు ఇది విడ్డూరంగానో తప్పుగానో అనిపించవచ్చు. కానీ ఇంతటి విపత్తులో ఆ పిల్ల అలా అడుగుతుందంటే ఒకసారి ఆలోచించాలి బాబు. సంతోషాలకి సంబరాలకి అందరూ ఉంటారు. దుఃఖ సమయంలో వెన్నంటి ఉన్నవాళ్లే ఆత్మబంధువులవుతారు నాయనా. ఆ పిల్ల మన వల్ల కలిగే ఎలాంటి స్వంతన కోరుకుంటుందో మరి. పెద్ద మనసు చేసుకొని ఆ పెద్ద కర్మ నాటికి వస్తే మర్నాడో ఎప్పుడో ఒకసారి చంద్రికని చూసి వద్దాం. ఏమంటావు? అమ్మకు ఏం సమాధానం చెప్పాలో పాలు పోవడం లేదు. అలాగేనమ్మా అన్నాను యాంత్రికంగా. వారం సెలవు మీద బయలుదేరాను. పెద్ద కర్మ రోజున పెద్ద జనసందోహమే అక్కడ. చుట్టుపక్కల జనంతో పాటు అనేక మంది నాయకులు కూడా వచ్చారు. నాన్న అందరినీ పలకరిస్తూ ఏర్పాట్లు చేస్తూ హడావుడిగానే ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత చాలామంది వెళ్ళిపోయారు. అయినా ఇంకా చాలామంది గుంపులు గుంపులుగా ఉండి మాట్లాడుకుంటున్నారు. నాకేమీ తోచడం లేదు. వాళ్ళంతా సుబ్బారాయుడు గారి చావు పట్ల విచారం కంటే గుంభనంగా గంభీరంగా ఉన్నట్టు కనిపించారు. నాన్న నన్ను పిలిచి అమ్మను తీసుకుని ఊరికి వెళ్ళమన్నారు. తనకింకా ఆలస్యం అవుతుందన్నారు. అప్పటికే అక్కడ మిగిలిన జనం దగ్గరలో ఉన్న తోటలకేసి వెళుతున్నారు. ఏవో సమాలోచనలకు అని అర్థమవుతుంది. ధైర్యాన్ని అంతా కూడగట్టుకొని నాన్నతో చెప్పాను గొంతు తగ్గించి. నాన్న, మీకు చెప్పదగిన వాడిని కాదు, కానీ చెప్పక తప్పడం లేదు. ఇక్కడ మీరంతా ఏమి ఆలోచిస్తారో, ఏమి చెయ్యాలనుకుంటారో అందరూ ఊహించగలిగేది. అమ్మని మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఈ తరహా మూటా రాజకీయాలు విరమించండి నాన్న. సుబ్బారాయుడు గారి అమ్మాయి అడిగింది అదేనంట నాన్న. మీరు ఈ ఊబిలో ఉండొద్దని ఆమె కోరిక. అందుకే ఆమె ఏడుస్తుంది ఏకదాటిగా. అక్కతో ఇదే విషయం రోజంతా చెప్తూనే ఉందట. ఆ పిల్ల అలా అందా? మన గురించి భయపడుతుందా, బాధపడుతుందా అన్నారు నాన్న ఆశ్చర్యంగా. తీరిగ్గా ఇంటి దగ్గర మాట్లాడుకుందాం నాన్న. దయచేసి ఈ మూటా రాజకీయాలు తగాదాలు వదిలేయండి నాన్న. మా గురించైనా లేక సుబ్బారాయుడు గారి అమ్మాయి వేడుకున్న దాని గురించైనా మీరివి వదిలేయండి. సుబ్బారాయుడు గారు నాది బతుకు భద్రత లేని ఉద్యోగం అనుకుని వాళ్ళ అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఆ అమ్మాయి ఇక్కడే ఎవ్వరికీ భద్రత లేదని మిమ్మల్ని ఈ రొంపిలోంచి తప్పుకోమంటుంది. ఎవరి భద్రత ఎంతో ఇప్పటికైనా తెలిసిందా? ఇంతకంటే ఇంకేమీ చెప్పలేను. తొందరగా వచ్చేయండి నాన్న, మీకోసం ఎదురు చూస్తుంటాం అని వెనుదిరిగా. ఆగరా అబ్బాయి, నేను వస్తున్నాను అంటూ నాతో వచ్చేశారు. వెనక నుండి చాలామంది పిలుస్తున్నా వెనక్కి చూడకుండా వచ్చి వెనుతిరుగుతున్న నా భుజంపై చెయ్యి వేసి నాన్న అన్న మాట నాకు ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావట్రా అబ్బాయి? అదేంటి నాన్న, ఇంత శోకంలో ఉన్న కుటుంబంలో అని నేను సందేహిస్తూ అంటుండగా నాన్న గంభీరంగా అన్నారు. ఆ అమ్మాయికి మనం పెళ్లి చూపులకు వెళ్ళిన రోజు నుండే ఇష్టం కలిగిందట. నువ్వు నీ ఉద్యోగం గురించి నిష్కర్షగా నిజం చెప్పినప్పుడు ఆ అమ్మాయి మనసులో నువ్వు స్థానం పొందావు. అమ్మ నాకు ఆ విషయాలన్నీ చెప్తూనే ఉంది. అంతేకాదు, దేశాన్ని రక్షించే మీ ప్రాణాలకు భద్రత లేదని మేము ఊరి మధ్య ఉండి మహాభద్రతగా ఉన్నామని అనుకునేదంతా ఉత్తి భ్రమ.
మా భద్రతలోని డొల్లతనం, సుబ్బారాయుడు గారి లాంటి అనేక మంది హత్యా ఉదాంతాలు కళ్లకు కడుతున్నాయి. అందుకే ఆ అమ్మాయి ఇక్కడి భద్రత కన్నా నువ్విచ్చే భరోసా పట్ల విశ్వాసం కలిగి ఉంది. మరో విషయం, మంచికో చెడకో మనలో ఒక ఆచారం ఉంది. తండ్రి చనిపోయిన ఇంట్లో పెళ్లికి ఎదిగిన ఆడపిల్ల ఉంటే యజమాని మరణం తర్వాత ఏడాదిలోగా పెళ్లి జరిగితే మంచిదంటారు. నీకిష్టమైతే నెమ్మది మీద వాళ్లకు తెలియపరుస్తారు. నా భుజంపై నాన్న చెయ్యి మెత్తగా హత్తుకున్నట్లయింది. మీ అందరికీ ఇష్టమైతే అలాగే నాన్న అంటూ ముందుకు నడిచాను నాన్నతో కలిసి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.